వెల్కమ్ టు జ్ఞానప్రసూనంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో యోగాల వరుసలో ఒక వ్యక్తి తన స్వంత కృషితో స్వంత ప్రయత్నంతో ఉన్నత స్థితిని పొందే వసుమతి యోగాన్ని గురించి తెలుసుకుందాము. అనేక యోగాలను గురించి మనం అప్పుడప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాము. ఇక వసుమతి యోగం యొక్క ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాము. సహజంగానే కొన్ని రకాల యోగాలు ఒక వ్యక్తి జన్మించిన వెంటనే సుఖవంతమైన జీవితాన్ని, మంచి తల్లిదండ్రులను, సంబంధ బాంధవ్యాలను, పూర్వీక ఆస్తులను ఇచ్చి ఉన్నత స్థితిలో ఉంచుతాయి. అంటే గజకేసరి యోగం, చంద్రమంగళ యోగం, గురుచంద్ర యోగం, గురుమంగళ యోగం, భృగుమంగళ యోగం అనే ప్రత్యక్ష యోగాలు ఉన్నాయి. అంతేకాక లగ్నాధిపతి, పూర్వపుణ్య స్థానాధిపతి, భాగ్యాధిపతి బలాన్ని పొంది ఉండడం, కేంద్ర స్థానాలు బలంగా ఉండడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ లేకుండా ఒక సాధారణ స్థితిలో జన్మించి వీళ్ళ కఠిన కృషి ద్వారా, ప్రయత్నాల ద్వారా పురోగతిని సాధించే వ్యక్తులు తెలివితేటల ద్వారా శత్రువులను జయించి గొప్ప సంపదను పొందే ఉభయోగాలలో ఒకటైన యోగం వసుమతి యోగం. ఈ యోగంలో ముఖ్య పాత్ర వహించే స్థానాలు 3, 6, 10, 11 అనే ఉపచయ స్థానాలు. ఈ 3, 6, 10, 11 స్థానాలలో సహజ శుభగ్రహాలు అమరి ఉన్నప్పుడు జాతకుడికి వసుమతి యోగం యాక్టివేట్ అవుతుంది. ఇందులో 4 స్థానాలలో శుభగ్రహాలు కూర్చోవడం చాలా అరుదుగా ఉంటుంది. ఉన్నదే 4 శుభగ్రహాలు: గురువు, శుక్రుడు, బుధుడు, శుక్లపక్ష చంద్రుడు. ఇందులో బుధుడు, శుక్రుడు ఎల్లప్పుడూ కలిసి లేదా పక్క రాసుల్లో ఉంటారు. ఇందులో ఒంటరి బుధుడు, శుక్రుడు పక్క రాసుల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈ 4 స్థానాల్లో అంటే 3, 6, 10, 11 స్థానాల్లో గురువు, చంద్రుడు, ఒంటరి బుధుడు, శుక్రుడు అమరి ఉండి వీళ్లల్లో ఎవరో ఒకరు కానీ ఇద్దరు కానీ స్వంత రాశి ఉచ్చస్థానం అనే స్థితిని పొందితే ఈ వసుమతి యోగం అద్భుతంగా పనిచేస్తుంది. చాలా అపురూపంగా ఈ యోగం ఏర్పడుతుంది. అందరికీ సులభంగా ఏర్పడదు. ఒక వ్యక్తి తన ప్రయత్నాల వల్లనే గొప్ప విజయాన్ని సాధించే వ్యవస్థ అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది అని మర్చిపోకూడదు. సాధారణ యోగాలు చాలా ఉన్నప్పటికీ ఇలాంటి ప్రత్యేక గ్రహ వ్యవస్థ ఉన్న యోగాలు ఒక వ్యక్తికి పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేకున్నా తన స్వంత కృషితో మధ్యమ వయస్సు దాటిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో ఉన్నత స్థితిని పొందిన వ్యక్తులుగా మారడానికి సహాయపడతాయి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము. ఒకరు మేష లగ్నంలో జన్మించారు. 3వ స్థానం మిథునం, బుధుడి స్థానం. ఇక్కడ శుక్రుడితో బుధుడు తన స్వంత రాశి అనే స్థితిలో ఉన్నారు. 6వ స్థానంలో శుక్లపక్ష చంద్రుడు, గురువు కుంభంలో ఉన్నారు. ఇక్కడ 3, 6, 11 స్థానాలలో గ్రహాలు ఉన్నాయి. 4 రాసుల్లో గ్రహాలు పూర్తిగా లేవు కాబట్టి ఈ యోగం పూర్తి ఫలితాలను ఇవ్వదు. 4 రాసుల్లో గ్రహాలు అమరి ఉండి ఏదైనా ఒక గ్రహానికి అది ఉచ్చం, స్వంత రాశి అనే బలాన్ని పొందితే ఈ యోగం తన పూర్తి ఫలితాలను జాతకుడికి అందిస్తుంది. ఇంకొక ఉదాహరణ, ఒక కన్యాలగ్న జాతకునికి 3వ స్థానంలో బుధుడు, 6వ స్థానంలో శుక్రుడు, రవి ధనుస్సులో ఉన్నప్పుడు శుక్రుడు కుంభంలో అమరి ఉంటే అవకాశాలు ఉంటాయి. 10వ స్థానంలో చంద్రుడు, 11వ స్థానంలో గురువు ఉచ్చంలో ఉన్నారు. ఇక్కడ గురువు ఉచ్చం అనే పవర్లో ఉన్నారు, చంద్రుడు పౌర్ణమి యోగంలో ఉన్నారు. ఇది చాలా అపూర్వమైన అద్భుతమైన వసుమతి యోగం. స్వంత కృషితో ప్రపంచ కీర్తిని, ప్రఖ్యాతిని పొందుతారు కాబట్టి ఇది కోటిలో ఒకరికి లభిస్తుంది. ఒకవేళ 4 స్థానాలలో గ్రహాలు అమరలేదు, అధిక పక్షం 3 స్థానాలలోనైనా శుభగ్రహాలు అమరి ఉంటే, అంటే ఉపజయ స్థానాలనబడే 3, 6, 10, 11 స్థానాలలో కనీసం 3 స్థానాలలోనైనా శుభగ్రహాలు ఉంటే 75% వసుమతి యోగాన్ని ఇస్తుంది. ఉదాహరణకు కర్కాటక లగ్నం, 3వ స్థానంలో బుధుడు ఉచ్చం పొంది ఉన్నారు.
4వ స్థానంలో శుక్రుడు, 6వ స్థానంలో చంద్రుడు శుక్లపక్ష చంద్రుడిగా ఉన్నారు. 10వ స్థానంలో గురువు ఉన్నారు. ఇప్పుడు 3, 6, 10 అనే 3 ఉపచయ స్థానాల్లో అమరి ఉన్న శుభగ్రహాలు 75% వసుమతి యోగాన్ని ఇస్తారు. వీళ్ళు కూడా తమ స్వంత కృషితో ప్రపంచ ఖ్యాతిని పొందలేకపోయినా ఒక ఊరిలో గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. ఇక 2 స్థానాల్లో మాత్రమే శుభగ్రహాలు అమరి ఉన్న కొన్ని సందర్భాల్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఉదాహరణకు మీరు ఒక సింహ లగ్నం, 3వ స్థానంలో శుక్రుడు స్వంత రాశి అనే స్థితిలో ఉన్నారు. 2వ స్థానంలో బుధుడు స్వంత రాశి అనే స్థితిలో, లగ్నంలో రవి భగవానుడు, 6వ స్థానంలో చంద్రుడు శుక్లపక్ష చంద్రుడిగా పౌర్ణమికి దగ్గరలో ఉన్నారు. ఇది కూడా 50% యోగ ఫలితాలను ఇస్తుంది. సో ఈ జాతకులు కూడా వాళ్ళ స్వంత కృషి వల్ల వాళ్లకు చెందిన వృత్తుల్లో విజయాన్ని సాధిస్తారు. ఏ యోగమైనా కానీ లగ్నాధిపతి బలంగా ఉన్నప్పుడు పూర్తి యోగ ఫలితాలను ఇస్తుంది. అంతేకాక ఆ యోగానికి సంబంధించిన గ్రహాలు స్వంత రాశి ఉచ్చస్థానం అనే స్థితిని పొందిన సందర్భాలలో పూర్తిగా ఆ యోగ ఫలితాలను అనుభవించే అవకాశాలు జాతకుడికి ఏర్పడతాయి. సో ఉపచయ స్థానాలని పేర్కొనబడే 3, 6, 10, 11 స్థానాలలో సహజ శుభగ్రహాలు అమరి ఉన్నప్పుడు వసుమతి యోగం ఏర్పడుతుందని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.